ఎట్టపాడెంలో నారాయణ సార్కి ఈరోజు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధన సందర్భంగా ఇప్పటికే ఆయన చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరు ఆయన మర్చిపోవాలి. ఆయనక దైవం, ఆ దైవం పార్టీలో నిలబడటం మా నారాయణ గారి అదృష్టం. ఇప్పుడు నారాయణ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా వస్తున్నారు. అంటే ఎన్టీ రామారావు వర్ధంతికి వెళ్ళినా, ఆ క్యాన్వాస్కి వెళ్ళినా ఆయన చేసిన గతంలో అభివృద్ధి కేవలం అదే ప్రస్తావిస్తున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు మీద ఎంత అభిమానం చూపిస్తున్నారో అదే అభిమానం మా నారాయణ గారి మీద చూపిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు అనగానే ఒక మహాపురుషుడు. ఎందుకంటే ఆయన సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. 300 పైగా సినిమాల్లో నటించడం, తెలుగు, తమిళ్, హిందీ 3 భాషల్లో కూడా ఆయన నటించారు. తర్వాత 60 ఏటలో రాజకీయాల్లో ప్రవేశించడం, రాజకీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అంటే 9 నెలలు ఎలక్షన్ రావటం, అత్యధిక మెజారిటీతో దాదాపు 202 పైగా సీట్లతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సీట్లతో రాబోతుంది. వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట నారా చంద్రబాబు నాయుడు వేస్తారు. పెద్దపీట. ఎందుకంటే మనం 132 సంక్షేమ పథకాలు ఇచ్చాం 2014 నుంచి 19కి. 132, 1, 2 కాదు, అవన్నీ గోల్మాల్, అన్నీ వదిలేశారు. ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఒక పథకం స్టార్ట్ చేస్తే
ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలను ఖండించేయాలా, కొత్తగా యాడ్ చేయాలా. పక్కన తమిళనాడు తీసుకోండి, స్టాలిన్ గెలవంగానే ఒకటే మాట అన్నాడు, ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తా, పేర్లు కూడా మార్చను అన్నాడు. ఆయన పేర్లు కూడా మార్చలా. అమ్మా క్యాంటీన్గా ఉంచాడు, దాన్ని మార్చలా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేశాడు, తర్వాత సంక్రాంతి తోఫా తీసేశాడు, క్రిస్టియన్ తోఫా తీసేశాడు, రంజాన్ తోఫా ఆ రోజు ఎందుకు పెట్టాడు? పండగ పూట ప్రతి పేదవాడు తన కుటుంబ సమయంతో చక్కగా మంచి భోజనం చేసి ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు అడిగిస్తే అన్నీ తీసేశారు. కాబట్టి 2024లో తెలుగుదేశం వస్తుంది, అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం, ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి ఖచ్చితంగా జరిగే విధంగా పరిపాలన చేయబడుతుంది. థ్యాంక్ యూ.